అన్న నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు. ఆయన ఇట్లా కబడ్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని, ప్రతి ప్లాట్ ఎవడు వెంచర్ వేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటన్నా పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది, మీరు అవినీతి పరులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుకోతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాన్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటుంది. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఒక్క పిలుపుతో ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీకు అందరికి రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారనమాట జనాలు. అంటే నువ్వు జోకులు వేస్తున్నావు అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. సో నేను చెప్పేది ఏమంటే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్, మా వర్క్ ఏమో మేమేమో కష్టపడి రివైవ్ చేసే దాంట్లో ఉన్నాం స్టేట్ని. కర్నూల్ని ఓరోకల్కి వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ గెట్టింగ్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ కంపెనీకి చాలా కష్టపడినాం సార్, బ్రాండ్ని పెట్టుకొని వెంటపడి క్లియర్ చేసుకున్నాం. ఈరోజు కూడా దాదాపు 3600 కోట్లది పెట్టుబడులు కర్నూలు ఓరకల్లో తెచ్చినాం. ఇంకోటి ఏదో చెప్తాడు, సోలార్ ప్లాంట్ దగ్గర ల్యాండ్స్. ఎంత చిల్లరగా మాట్లాడతారండి అసలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇట్లా వాళ్ళు పాలిటిక్స్లో వచ్చి పొలిటీషియన్స్ అయ్యి వీళ్ళకి, ఎందుకంటే ఇట్లా జోకులు ఇవి వేసి జనాలు అనవసరంగా ఆయన ఏదో యూనో సోషల్ మీడియాలో ఊరికే ఇట్లా మాట్లాడతారు కాబట్టి ఆయన వైరల్ చేస్తుంటారు. ఆ వైరల్ చేసుకునే దాంతో ఆయన ఏమనుకుంటారంటే నేను చాలా గ్రేట్ అని. బట్ మీరు మామూలుగా జోకులు చేస్తే వాళ్ళకు కూడా మనం వైరల్ చేస్తే కూడా చాలామంది చూస్తుంటారు. సో యూనో జోకులు వేసేదానికి వైరల్ చేస్తుంటారు కాబట్టి నేను ఇప్పటి నుంచి జోకర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని పేరు పెడుతున్నా. అండ్ నువ్వు నిరూపించాలా, నువ్వు అన్నావు ఈరోజు ఒక నెపం వేసావు, 45 crores తీసుకున్నావు. నువ్వు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నామో నువ్వు చెప్పు, చేతనైతే చెప్పు, ప్రూవ్ చేయి. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ డిఫమేషన్ కేస్, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ పాయింట్ ఈస్, జస్ట్ బికాస్ నీకు ఒక పేపరో ఒక ఛానల్ ఉందని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ వెరీ సూన్. అండ్ యూ విల్ రియలైజ్ ఆల్సో ఎందుకయ్యా నేను వచ్చి కర్నూలులో మాట్లాడినానని. అండ్ మోరోవర్ నేను నిజం చెప్తున్నా, కర్నూలు ఓరోకల్లుకి ఈరోజు కూడా చంద్రబాబు గారికి మేము క్యాబినెట్లో డిస్కస్ చేసేప్పుడు సార్కి రిక్వెస్ట్ చేసిన, సార్ ఇట్లా మనకి కంపెనీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది,
వాళ్ళు ఇన్సెంటివ్స్ మీరు ఇచ్చే ప్యాటర్న్లో కొద్దిగా మార్చండి సార్ అంటే కూడా సార్ కన్సిడర్ చేస్తున్నారు ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ రీజను, ఇక్కడికి వచ్చేది ఇండస్ట్రీస్ కష్టమని ఓరోకల్లో. అండ్ ఐ మై సెల్ఫ్ టార్గెట్ పెట్టుకుని ఎలక్షన్స్ ముందు మేమేం టార్గెట్ పెట్టుకొని ఇట్లా, బట్ ఎలక్షన్స్ ముందు చెప్పిండేది ఇక్కడ ఇండస్ట్రీస్ తెస్తాం. ఈరోజు దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు అయ్యి అక్కడ పనులు జరుగుతున్నాయండి కర్నూలులో, ఓరోకల్లో. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ దట్ వీ డన్. డికేడ్స్ నుంచి ఎప్పుడు కాంది పనులు అక్కడ జరుగుతా ఉంది. సో పీపుల్ ఆర్ హ్యాపీ. కర్నూలులో డెవలప్మెంట్ ఎంత బాగా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో లేనిపోని కాంట్రవర్సీసు ఏదో లైమ్ లైట్లో రావాలా, ఏదో ఒక రాళ్ళేయాలా, అప్పుడు మా పేపర్లో అట్లీస్ట్ పేపరో ఛానల్లో చూస్తారని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడన్నా మారితే మీకు బాగుంటుంది. నేను ఎప్పుడు అంటుంటా, మీరు అట్లీస్ట్ ఒక్కొక్క అపోజిషన్ నీట్గా ప్లాన్ చేస్తే రేపు అపోజిషన్లో కూర్చొని స్టేటస్ అన్న వస్తుంది 2029లో. లేకపోతే అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. ద వే అసలు ఆ స్ట్రక్చరు టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు బాటమ్ వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టైలు, వాళ్ళ ఫంక్షనింగు, దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ పీపుల్ హ్యావ్ గివెన్ మ్యాండేటెడ్ ఇన్ 2024. అవి అసలు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు మాకు 11 సీట్లు వచ్చినాయి, ఏం చేస్తే రేపు పొద్దున్న మాకు ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇప్పటివరకు కూడా వాళ్ళ థింకింగే లేదు. మీరు చూస్తే అసలు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే అదొక పెద్ద జోక్ అయిపోతా ఉంది, వైరల్ అయిపోతా ఉంది ఆ సబ్జెక్టు. ప్రతిసారి ప్రెస్ మీట్ వస్తారు, ప్రతిసారి ప్రెస్ మీట్లో ఏదో ఒకటి తప్పులు మాట్లాడతారు, సబ్జెక్ట్ లేకుండా సబ్జెక్టులు మాట్లాడతారు, అండ్ దట్ ఈస్ బికమింగ్ వైరల్. అసలు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చాన్నా సరిగ్గా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐఎమ్ సర్ప్రైజ్. ఆ పార్టీ, నేను ఎప్పుడు అంటాను, ఆ పార్టీ మాకు ఒక రకంగా అట్లా పార్టీ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అనుకుంటాను. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఇట్లా వాళ్ళతో ఏమి కాదు అని చెప్పి.